హలో అండి, ఈజీ వేలో సింపుల్గా చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కలను ఉప్పు వేసి 5-6 సార్లు బాగా కడగాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపి ప్యాన్లో ఆయిల్ వేసి చేప ముక్కలను ఫ్రై చేయాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 టమోటా ముక్కలను వేసి వేయించి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని అందులో 3 లవంగాలు 2 యాలకులు 1 ఇంచు చెక్క 6 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పోపు పెట్టి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి కలిపి ఆయిల్ పైకి తేలాక చింతపండు రసం అలాగే గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసి మరుగుతున్నప్పుడు చివరగా చేప ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికిస్తే టేస్టీగా సింపుల్గా చేపల పులుసు రెడీ. చేపల పులుసును వెంటనే తినడం కంటే 2-3 గంటల తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.